మనం ఏ నామమున ప్రార్థన చేస్తామో ఆ నామమే యెహోవా నామము అని పాత నిబంధనలో చెప్పబడినది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారు పౌలుకి కనపడ్డాడు. పౌలు కనపడితే యేసు ప్రభువారి యొక్క దేవత్వం ముందు ఎవరైనా తాళలేరు, కింద పడిపోవాల్సింది. కళ్ళు పోయినాయి పౌలుకి. కళ్ళు పోతే దమస్కు మార్గం గుండా నడిపింపబడ్డాడు. చూపు లేక 3 రోజులు అన్నపానములు పుచ్చుకోలేదు. ఆ సందర్భం అంతా ఒకసారి గమనించండి. మీరు 9వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది. ప్రభువారి యొక్క ప్రత్యక్షత, అద్భుతమైన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలుకి కనబడినప్పుడు చూపు పోయింది. ఆ చూపును అననీయ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి తన తల్ల మీద చేతులు ఉంచినప్పుడు మాత్రమే నీకు చూపు పొందుతావని దర్శనమందు యేసుక్రీస్తు ప్రభువారు కనబరుస్తారు. ఆ విషయం అసలు అద్భుతంగా ఉంటుంది. గమనించండి. టెక్స్ట్ చదవాలి, బైబిల్ గ్రంథం ఎక్కువగా చదవాలి. ఎవరిని నమ్మొద్దు. అయ్యగారుల బోధలకి మనం పోకూడదు ఎప్పుడు కూడా. అననీయ అంటాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని ఇతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను. ప్రభువుని వేడుకుంటున్నాడు అననీయ కూడా. ప్రభువా, యెరూషలేములో అనేక గొప్ప హింస చేశాడు ఈ పౌలుని ఎందుకు మీరు ఎంచుకున్నారయ్యా? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను.